ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అబ్బాయి వచ్చేసినాడా అన్నా? వచ్చేసినాడు కానీ అప్పుడెప్పుడు కబురు చేస్తే అంతా అయిపోయినాక వచ్చినదమ్మా. లోపల ఏం చేస్తా ఉండవా? తొట్లో చేపకి గాలం వేస్తా ఉండా అన్నా. ఏంది గేలమా? అదే పెరట్లో మొక్కలకి నీళ్లు పోస్తా ఉండా అన్నా. అట్నా? ఈవిడ ఎప్పటిదాకా గదిలో ఉండాయనతో మాట్లాడింది కదా, అయ్యగారు అడుగుతుంటే పెరట్లో మొక్కలకు నీళ్లు పోస్తానంటున్నది. ఏదో తేడా కొడతా ఉండదే. సరే సరే, అల్లుడు గారిని పలకలేదు గానీ పద. అట్నే అన్నా. పద. అన్నయ్య, వదిన్ని ఆ శివారెడ్డి ఈ ఇంట్లోనే బంధించుంటాడని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందన్నయ్య. అవునన్నయ్య, ఆ శివారెడ్డి వదిన్ని ఇక్కడే ఎక్కడో దాచిపెట్టుంటాడు, కానీ ఎక్కడో తెలియటం లేదు. ఏంది తెలియట్లేదంటా ఉండారు? ఓ, మీ జెండే కోసమా? మా నాయన తన్ని ఏడ్ చేయలేదులే, ఏడ్ని పెట్టుండాడు. ఇక నువ్వు తాళి కట్టిన పిల్లంటావా? తన్ని మర్చిపో. మర్చిపోవడం కాదు, నీ ముందే తీసుకెళ్తాను. ఏంది ఏందో అంటా ఉండవు? ఏందమ్మే, ఏమంటాడు అల్లుడు? మీసాలకి సంపెంగ నూనె పెట్టమని నువ్వు చెప్పుండవు కదా నాయన, వద్దంటా ఉన్నాడు మీ అల్లుడు. అవును, మా అన్నయ్యకి సంపెంగ నూనె అంటే ఇష్టం ఉండదు. అబ్బే, అట్టాగా నువ్వు నేను పెట్టుకుంటే మేసాలకి సేవలు పట్టుకుంటాయి. శివారెడ్డి అల్లుడంటే ఆ స్థాయికి తగ్గట్టు ఉండాలా. ఇదిగో అల్లుడు, నువ్వేం మొహమాట పడకుండా మేసాలకి సంపంగి నూనె పెట్టుకో. ఓసిని వయ్యారం సీమలో కప్పెట్ట. సార్, ఆ వానర్ గారు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడండి. వెళ్ళిపోతానని బెదిరిస్తున్నాడు. పోతే పొమ్మన. నేను అదే చెప్పానండి. పొమ్మన్నావా? వెళ్తే కథ లేదే బాబు, పదండి.